వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఈరోజు మనం ఇద్దరు మిత్రుల కథ గురించి మాట్లాడుకుందాం. అంటే చాలామందికి అనిపించవచ్చు ఇద్దరు మిత్రులు కాదు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయాల్లో యంగ్ లీడర్స్ ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురు మిత్రులు కదా అని. కరెక్టే. కానీ ఆ మూడవ మిత్రుడి గురించి వీళ్ళ డిస్కషన్లో మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ యంగ్స్టర్స్ వీళ్ళతో పాటు వంగవీటి రాధాకృష్ణ, సన్ ఆఫ్ వంగవీటి మోహన్ రంగారావు గారు, వీళ్ళ ముగ్గురు కూడా మంచి స్నేహితులు. అయితే వంగవీటి రాధా గారిని వీళ్ళతోటి కంపేర్ చేయకూడదు, వీళ్ళ డిస్కషన్లో ఆయన డిస్కషన్ కూడా తీసుకురాకూడదు. ఎందుకంటే ఆయన అత్యంత నిజాయితీపరుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తింపు పొందాడు. 2004లోనే అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మరి అప్పట్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని వందల వేల కోట్లు సంపాదించుకున్నప్పటికి కూడా వంగవీటి రాధా గారు తన తండ్రి గారి ఆశయాల కోసం ఆయన బాటలో నడిచాడు, రూపాయి కూడా సంపాదించుకోలేదు. అదేవిధంగా ఇప్పటికి కూడా తన దగ్గరికి ఎవరన్నా వస్తే నిజాయితీగా స్వచ్ఛందంగా పనిచేస్తాడు, పని అయితే అవుతుందని చెప్తాడు, లేకపోతే లేదు. అది ఆయన స్టైల్ అనమాట. సో అదేవిధంగా ఇప్పటి వరకు ఎక్కడా కూడా నోటి దురుసు మాట ఒక్కటి కూడా మాట్లాడలేదు. ఆయన ఏదైనా నోరు తెరిచి మాట్లాడితే ఆయన వెనక కొన్ని లక్షల మంది ఈరోజు కూడా ఉంటారు. ఆయన చెయ్యెత్తితే బెజవాడ మొత్తం ఆయన అనుకుంటుంది. కాబట్టి ఆయన గురించి ఈ డిస్కషన్ అవసరం లేదు. కాబట్టి మనం ఇక్కడ ఇద్దరు మిత్రులు అనే చెప్తున్నాం, బేసిక్గా ముగ్గురు మిత్రులు. సో ఇప్పుడు ఇద్దరు మిత్రులు కథ చూద్దాం. కొడాలి నాని, వల్లభనేని వంశీ ఒకే సామాజిక వర్గం, ఉమ్మడి కృష్ణా జిల్లాలో వీళ్ళిద్దరూ యంగ్ లీడర్స్. ఒకప్పుడు ఒక వెలిగారు. 2004లో కొడాలి నాని గారు మొట్టమొదటిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో టీడీపీ నుంచి గెలిచారు. 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత మంత్రి అయ్యారు. 2024లో మొట్టమొదటిసారి ఓడిపోయారు. వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఓటమి. కూటమి దెబ్బకి ఆయన ఓటమి. ఇక వల్లభనేని వంశీ గారి గురించి చెప్పాలంటే ఈయన 2009లో బెజవాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశాడు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అతి స్వల్ప ఓట్లతోటి ఓటమి చెందాడు. అప్పటి ఆయన ప్రత్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గారి చేతిలో. తర్వాత 2014 ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు, ఎమ్మెల్యే అయ్యారు. 5 ఏళ్ల పాటు అసలు ఆ గన్నవరం ఒక కింగ్లో బతికాడు. 2019లో మళ్ళీ తెలుగుదేశం నుంచి పోటీ చేశారు, రెండోసారి ఎమ్మెల్యే గెలిచారు. 2019లో టీడీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 23 మందిలో వల్లభనేని వంశీ గారు. అయితే వంశీ గారు, నాని గారు ఫస్ట్ ఇద్దరు టీడీపీనే. వంశీ గారు 2009లో ఎంపీగా బరిలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా కొడాలి నాని గారు ఉన్నారు గన్నవరంకి. అంటే ఇద్దరు కూడా అదే జిల్లాలో ఒకేసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేశారు. అంతకుముందు నుంచి కూడా వీరికి సాన్నిహిత్యం ఉంది. వీరిద్దరూ కూడా సినిమా ఇండస్ట్రీతో మంచి పరిచయాలు ఉన్నాయి. చెప్పాలంటే వల్లభనేని వంశీ గారి సినిమా ప్రొడ్యూసర్గా ఉన్నారు. అదేవిధంగా పరిటాల రవి గారికి అత్యంత సన్నిహితుడు ఆయన. పరిటాల రవి గారి బినామీ అని కూడా అంటారు చాలామంది. సో మొత్తానికి ఇద్దరు చాలా బాగున్నారు. మరి ఏమైందేమో తెలియదు కానీ కొడాలి నాని గారు ఫ్లైట్ ఫిరాయించారు, తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే కొత్తగా పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెంత చేరారు. 2014లో మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరి మరి ఎమ్మెల్యేగా గెలిచారు. 19 కూడా గెలిచారు. మరి 19లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీ నుంచి ఈయన వల్లభనేని వంశీ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో నాని గారు వంశీ గారిని మరి ఏం చెప్పారేమో తెలియదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా ఆయన మెల్ల వేయకుండానే ఆయన చేత వైసీపీకి మద్దతుగా మాట్లాడించడం, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని తిట్టించడం. మరి వల్లభనేని వంశీ గారు ఊరుకుంటారా? ఇష్టానుసారంగా రెచ్చిపోయాడు బూతులు. అదేంటే నారా లోకేష్ గారు మరి ఐటీడీపీ తోటి సోషల్ మీడియాలో నా కుటుంబాన్ని దారుణంగా తిట్టిస్తున్నాడు అని చెప్పేసి ఈయన అప్పట్లో రెచ్చిపోయాడు. అసలు వైసీపీ కండవా మెల్ల వేసుకోకుండానే వైసీపీ ఎమ్మెల్యే కన్నా ఎక్కువగా మాట్లాడేవాడు. సరే మాట్లాడాడు, సాధారణ మాటలు మాట్లాడవచ్చుగా. నారా లోకేష్ గారు పుట్టుకుని అవమానించాడు. భువనేశ్వర్ గారి శీలాన్ని శంకించాడు. ఎలిమినేట్ మాధవరెడ్డి పోలికలు నారా లోకేష్ గారికి నీకు ఎలా వచ్చినాయి అని చెప్పేసి దుర్మార్గమైన మాటలు మాట్లాడాడు. దాన్ని యావ సమాజం ఖండించింది, పార్టీలకు అతీతంగా ఖండించారు. ఆయన మాట్లాడిన ఆ మాటల వల్లే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్ల అనే అభిప్రాయం వైసీపీ శ్రేణుల్లో కూడా ఉంది చాలా మందిలో. అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పని చెప్పాలి, ఆయనకి చెప్పాల్సింది ఆ రోజు. సో కనీసం ఫ్రెండ్గా ఉన్నటువంటి కొడాలి నాని గారు అన్న చెప్పాడా? నువ్వు తిట్టు బూతులు నాలాగా తిట్టు, నేను పొద్దున్న లేస్తే చంద్రబాబు గారు లోకేష్ని అమనా బూతులు తిడతాను, అరే ఒరే అని చెప్పి నీచంగా తిడతాను, నువ్వు నాలాగా తిట్టు కానీ ఇంట్లో ఆడవాళ్ళు జోలి వెళ్ళొద్దని చెప్పేసి ఆయన కూడా చెప్పలేదు. మరి ఎందుకు చెప్పలేదో తెలియదు. సో ఇక కట్ చేస్తే 2024లో ఇద్దరు ఓడిపోయారు ఎమ్మెల్యేలుగా, వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు. ఈయన మొదటిసారి వల్లభనేని వంశీ గారు మొట్టమొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2024 గన్నవరం నుంచి పోటీ చేశారు. చిత్తుగా ఓడిపోయాడు. కొడాలి నాని గారు కూడా ఓడిపోయారు. అయితే మరి కూటమి ప్రభుత్వం బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి వల్లభనేని వంశీ గారికి మరి ఈయన మీద అనేక కేసులు. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తగలబెట్టిన దాంట్లో ఈయన నిందితుడిగా ఉన్నాడు. అదేవిధంగా ఒక SC/ST కేసులో నిందితుడిగా ఉన్నాడు. అదేవిధంగా గన్నవరంలో మరి దొంగ పట్టాలు పంపిణీ చేశాడు అనేటువంటి ఇంకో కేసులో నిందితుడిగా ఉన్నాడు. SC/ST కేసులో బెయిల్ వచ్చింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆఫీసు గన్నవరంలో తగలబెట్టాడనే దాంట్లో విచారణ జరుగుతూ ఉంది. అదేవిధంగా నిన్న
మరి గన్నవరం నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీలో అవకతవకలు జరిగిందని చెప్పేసి మళ్ళీ వెనక 14 రోజులు రిమాండ్ పడి ఇంకేనా బయటకు వచ్చే పరిస్థితి ఉందా లేదనేది కూడా ప్రశ్నార్థకం అవుతుంది. కేసు మీద కేసు, కేసు మీద కేసు, విపరీతంగా దగ్గుతా ఉన్నాడు. అసలు మనిషి ఎలా అయిపోయాడంటే, ఒకప్పుడు వల్లభనేని వంశీ అంటే అసలు మామూలుగా 2009లో చూడండి, ఆయన అప్పుడు ఎంపీగా ఓడిపోయి ఉన్నాడు. మొదటిసారి ఎంపీ పోటీ చేశాడు విజయవాడలో టీడీపీ నుంచి. కాంగ్రెస్ అభ్యర్థి లగడపాటి రాజగోపాల్ మీద ఓటమి చెంది ఉన్నాడు. అసలు వంశీ గారు వస్తూ ఉంటే ఒక గొడుగు పట్టుకునే మనిషి ఒక పక్క, వెనక 10 మంది అనుచరులు. అసలు మీడియా ముందు ఆయన మామూలుగా డాంబికాలు మామూలుగా ఉండే కాదు. ఎవరినైనా వాడిని లేపేస్తా, ఇన్ని చేసేస్తా అని చెప్పేసి మాట్లాడాడు. అప్పుడు దేవినేని నెహ్రూ బతుకున్నాడు. ఆయన కూడా ఏదైనా చేస్తా అని చెప్పేసి అసలు అప్పట్లో అసలు పెద్ద ఎలివేషన్స్ ఉండే మీడియాలో. కారణం ఏంటి? తెలుగుదేశం జెండా ఉంది ఆయన మీద. కాబట్టి ఆ సామాజిక వర్గం మొత్తం అండగా ఉంది ఆయనకి. మరి 2014 ఎమ్మెల్యే అయినప్పుడు కూడా అసలు ఇంకా అంతకంత పెరిగిపోయింది. గన్నవరంలో దిగి స్కార్పియో అలా డోర్ తీసి కిందకి రాగానే చుట్టూ కొంతమంది జనం ఉండేవాళ్ళు, అనుచరులు, గన్మెన్లు, ఎవరినైనా లేపేస్తా అని చెప్పేసి మాట్లాడేవాడు ఆయన. మళ్ళీ 2019లోకి వచ్చిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్ళిపోయాడు, ప్లేట్ ఫిరాయించాడు. ఇక చంద్రబాబు గారిని తిట్టడం మొదలుపెట్టాడు, టీడీపీ ఎమ్మెల్యేని తిట్టడం మొదలుపెట్టాడు. సో ఏదేమైనా కానీ అధికారం ఉన్నసేపు మాత్రం చాలా చెలరైపోయాడు ఆయన. ఈరోజు ఆయన పరిస్థితి చాలా దారుణం అయిపోయింది. పట్టించుకునేవాడు లేడు ఎవరు. ఒకే గది, 24 గంటలు ఆ గదిలోనే ఉండాలి, జైలు గదిలో. ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. మరి ఆరోగ్యం బాగా క్షీణించింది, విపరీతంగా దగ్గుతా ఉన్నాడు, నిమిషానికి విపరీతంగా దగ్గుతా ఉన్నాడు. ఆయన ఫేస్ చూస్తే అర్థమవుతుంది కదా ఎలా అయిపోయాడు. నిజంగా అలాంటి పరిస్థితి ఏ మాజీ ఎమ్మెల్యేకి, ఏ పొలిటీషియన్కి రాకూడదు. ఈయనకి అలాంటి పరిస్థితి వచ్చింది. కారణం అందరూ ఎన్నో అనుకుంటారు. టీడీపీ పార్టీ ఆఫీస్ తగలబెట్టిన దానికి కారణం అనుకుంటారు, ఎస్సీ కేసులు కారణం అనుకుంటారు, గన్నవరంలో ఇళ్ల పట్టాల పంపిణీలో ఏదో అవకతవకలు చేశాడు అనుకుంటారు. ఇవన్నీ కాదు. నారా భువనేశ్వర్ గారి శీలాన్ని శంకించడం, నారా లోకేష్ గారు పుట్టుకుని అవమానించడమే ఈరోజు ఈయన జైలు జీవితానికి ప్రధాన కారణం అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక కట్ చేస్తే కొడాల నాని గారు ప్రస్తుతం సేఫ్గా ఉన్నాడు. ఆయన మన ఈ మధ్య గుండెలో వాల్స్ అన్ని బ్లాక్ అయినాయి అన్నారు. సో హైదరాబాద్లో మరి హాస్పిటల్లో జాయిన్ చేస్తే మరి అక్కడి నుంచి హుటాహుటిన ఆయన్ని విదేశాలకు షిఫ్ట్ చేశారు. మరి అక్కడ ఆయనకి సర్జరీ జరిగింది, స్టంట్లు వేశారు. మళ్ళీ ప్రస్తుతం హైదరాబాద్లో రిలాక్స్గా ఉన్నాడు. సో ఒక రకంగా చెప్పండి, సర్జరీ పూర్తయిన తర్వాత గుండె మార్పులు జరిగిన వాళ్ళే 2 నెలలకి యథావిధిగా కార్యకలాపాలు చేస్తున్నారు. గుండె మార్పిడి జరిగిన కేవలం కొడాల నాని గారికి గుండె మార్పిడి ఏం జరగల, శస్త్రచికిత్స జరిగింది. గుండెకి వాల్స్ బ్లాక్ అవటం, స్టంట్లు పడ్డాయి. చాలామంది స్టంట్లు పడ్డలు, వాల్స్ బ్లాక్ అయిన వాళ్ళు తెలుగుదేశం పార్టీలో నెల రోజులకి లేచి తిరుగుతూ ఉన్నారు. కానీ కొడాల నాని గారు మాత్రం బయటికి రావట్లేదు. ఇప్పుడు 2 నెలల నుంచి ఆరోగ్యం బాగాలేదు అన్నారు. అంతా ఆల్మోస్ట్ ఆల్ సెటరేట్ అయింది, బయటికి రావట్లేదు. మరి ఆయన్ని చూసుకొని ఆయన మాట విని ఈయన రెచ్చిపోయాడు వల్లభనేని వంశీ. నన్ను ఎవడు ఏం చేయలేడు, నానిని టచ్ చేయాలంటే దమ్ము ఉండాలి ఎవరికైనా. అసలు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అట్లా మాట్లాడున్నాడు, నారా లోకేష్ గారు ఎప్పుడు అట్లా మాట్లాడున్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అలా మాట్లాడుండరు. ఆఖరికి వంగవీటి రాధా గారు బెజవాడలో ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడర్, రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ తండ్రి గారికి ఒక అనుచరుగాను, ఆయన కూడా ఎప్పుడు అలా మాట్లాడాల, నేను తొడగొడతాను, మేసం ఇస్తాను ఎప్పుడు అనలా. ఎందుకంటే ఏమీ లేని ఇస్తారు ఎగిరెగిరి పడిద్ది, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది అనేటువంటి సామెత ఏదైతే ఉందో అలా ఉంది పరిస్థితి. మరి ఈరోజు ఏమో ఈయన బుక్ అయిపోయాడు, ఈయనకి ఇప్పుడు బెయిల్ వచ్చే పరిస్థితి లేదు. ఆయన మాత్రం ఆరోగ్యం బాగాలేదు. మరి ఆరోగ్యం బాగాలేని మనం కామెంట్ చేయకూడదు కాబట్టి మొత్తానికి ఆరోగ్యం కుదుట పడింది. ఇప్పట్లో అయితే ఆయన ఆంధ్రప్రదేశ్ అడుగు పెట్టాడు. కొడాల నాని గారు అడుగు పెట్టాడా ఏదో కేసులో లోపలికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఆయనకు తెలుసు, ఆయన చాలా తెలివైనవాడు అనమాట. ఎందుకంటే 4 సార్లు ఎమ్మెల్యే కదా, 2004, 2009, 2014, 2019 ఒకసారి మంత్రి కూడా. ఈయన పాప 2 సార్లే కదా ఎమ్మెల్యే. కాబట్టి ఈయన ఇరుక్కుపోయాడు, ఆయన తప్పించుకుపోయాడు. ఇది ఈ ఇద్దరు మిత్రులు కథ. అంటే స్నేహితుడు అనేవాడు మంచి చెప్పాలి, మంచి చేయించాలి, అంతేగాని చెడు చెప్పి చెడ్డ మాటలు మాట్లాడించి అగాధంలో నెట్టేయకూడదు. ఆయన ఈయన్ని పూర్తిగా నెట్టేశాడు అనమాట, అంధకారంలోకి తోసాడు ఆయన. ఇప్పుడు ఆయన సేఫ్గా ఉన్నాడు, ఈయన పరిస్థితి. సో ఇది ఇద్దరు మిత్రుల కథ. ఇది ప్రతి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఏది ఇందులో ఉన్న నీతిని, చెడపకురా చెడేవు అనేదాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. మనం ఏమైనా చెడిపామంటే మనం చెడతాము, కాబట్టి మనం చెడ్డ పనులు చేయకూడదు, చెడ్డ మాటలు మాట్లాడకూడదు అనేటువంటి దాన్ని ఆదర్శంగా తీసుకో. సో ఫ్రెండ్స్ చెప్పినా నీ వెనక నేనున్నాను, మన పార్టీ అధినేత ఉన్నాడు, నువ్వు రెచ్చిపో అని చెప్తే రెచ్చిపోతే తర్వాత పరిస్థితులు అయిపోతుంది. నేను ఎవ్వరు పట్టించుకునే లేరు. ఇప్పుడు ఫస్ట్ ఏదో ఒక రోజు 2 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు జైలు దగ్గరికి వచ్చి అడావిడి చేశాడు, ఎందుకంటే పార్టీ అధినేత గారు రావాలి కాబట్టి. ఈ రోజు అట్లా రేపో మాపో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ లెక్కర్ స్కామ్ కేసు ఉచ్చు బిగిస్తూ ఉంది. ఆల్రెడీ ధనుంజయ రెడ్డి గారు, మరి కృష్ణమోహన్ రెడ్డి గారు, మరి సజ్జల శ్రీధర్ రెడ్డి గారు, ఇట్లా వీళ్ళందరూ, మరి కసిరెడ్డి, రాజశేఖర రెడ్డి, వీళ్ళందరూ వెళ్ళిపోయారు లోపలికి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వంతు రాబోతుంది. కాబట్టి ఈయన ఎవరు కాపాడలేరు వల్లభనేని వంశీ గారిని. సో ఇప్పటికైనా సరే చేసిన తప్పులు పశ్చాత్తాపడి మరి కుల పెద్దలతోనో ఎవరితోనో మాట్లాడించుకొని బయటపడ్డట్టు, లేకపోతే ఏదో కేసులో ఇంకొన్నాళ్ళ పాటు జైలుని ఉంచే పరిస్థితి కనపడుతుంది. ఆరోగ్యం కూడా క్షీణించిపోతూ ఉంది. సో కాబట్టి ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా సరే వీళ్ళని ఒకసారి గుర్తు తెచ్చుకుని మీరు మాట్లాడబోయే ముందు మాట్లాడండి. ఎందుకంటే రేపొద్దున మళ్ళీ ప్రభుత్వం మారితే మీ పరిస్థితి కూడా ఇలాగే అవుతుంది. సో మనం ఇచ్చే సందేశం ప్రజలకి ఆదర్శంగా ఉండాలి. మనల్ని ఆదర్శంగా 10 మంది తీసుకోవాలి, కానీ 10 మంది మన జీవితాన్ని కామెడీగా తీసుకొని ఇలాగ బతకూడదు అని చెప్పేసి మనల్ని ఆదర్శంగా తీసుకోకూడదు.
ఒక మనిషి ఇలా బతకాలి అనే దాన్ని ఆదర్శంగా తీసుకోకూడదు, ఇలా బతకకూడదు అనేటువంటి లైన్ తీసుకోకూడదు. కాబట్టి సో ప్రతి రాజకీయ నాయకుడు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది.